అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దేవుడి న్యాయం. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, గేటులో డాక్టర్ పినాక హస్త కారు ఆగింది. డాక్టర్ వచ్చినట్లున్నారు అంది ప్రియాంతి. రఘుకు తెలుసు డాక్టర్ కారు చప్పుడు వినపడగానే ప్రియాంతి ముఖం వికసిస్తుందని. ప్రియాంతి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. రఘు లెక్క పెడుతున్నాడు. గేట్లో గూర్ఖా ఉంటాడు. డాక్టర్ కారు హారన్ వినగానే పెద్ద గేటు తెరుస్తాడు. దానికి 15 సెకండ్లు. కారు గేటులో ప్రవేశించి భవనం పోర్టికోలోకి రావడానికి మరో 15 సెకండ్లు. హాలు దాటి మేడమెట్లెక్కి రావడానికి, తన రూంలోకి రావడానికి మరో అర నిమిషం. మధ్యలో చిన్న చిన్న అవాంతరాలకు మరో నిమిషం. 2 నిమిషాలలో డాక్టర్ ఇక్కడ ఉండాలి. కానీ డాక్టర్ పైకి రావడానికి 10 నిమిషాల పైనే పడుతుంది. రఘు పండ్లు పటపటా కొరికాడు. ప్రియాంతి అందమైన పేరు, అలాగే అందమైన రూపం, కాంతి పరావర్తనం చెందే చక్కటి వంటి నునుపు, రాగి కలవని పసిడి ఛాయ, ముదురు ఆకుపచ్చ చీరపైన మామిడి చెంకీల బుటాలు కలిగిన చీర కట్టింది. ఆకుపచ్చ రంగే ఉన్న జాకెట్టు. ఆ చీరలో ప్రియాంతి బాగా మాగిన బంగినపల్లి మామిడి పండు చెట్ల ఆకుల మధ్య కనీ కనపడకుండా ఉన్నట్లు అందంగా ఉంటుంది. డాక్టర్ యాక్టివ్గా ఉంటాడు. డాక్టర్ రాగానే ప్రియాంతి క్రిందకెళ్ళిపోతుంది. రఘు ఊహించగలడు. రఘుకి 35 ఏండ్లుంటాయి. చక్కగా మెయింటైన్ చేసిన బాడీ, ఆరోగ్యకరమైన అలవాట్లు. రఘు కెమికల్ ఇంజనీరు. ఆంధ్ర కెమికల్సు, ఆంధ్ర కాస్మెటిక్సు, రఘువంశీ స్పిన్నింగ్ మిల్స్ అధినేత, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటు ఒకప్పుడు. 24 గంటలు శ్రమించిన అలసట పొందని శరీరం, మెదడు. కోట్ల వ్యాపారాన్ని సునాయాసంగా నిర్వహిస్తూ సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందంగా, బలంగా, చురుగ్గా ఉండే రఘు ఎందుకో పెళ్లి చేసుకోలేదు. ప్రియాంతిని చూసే వరకు వ్యాపారంలో ఎప్పుడూ తప్పని రఘు గెస్టిమేట్ ప్రియాంతి విషయంలో తప్పింది. అతని అడుగు తప్పటడుగు అయ్యింది. ప్రియాంతిని అమితంగా విశ్వసించాడు. తన చిరకాల స్నేహితుడైన డాక్టర్ పినాక హస్త తల్లి కూతురని పరిచయం చేసినప్పుడు రఘు అనుకోలేదు ఆమె తన భార్య అవుతుందని, తన జీవిత గమనాన్నే మార్చేస్తుందని. చకచక పెరిగిన పరిచయం, డాక్టర్ ప్రోద్బలం, ప్రియాంతి పిచ్చెక్కించే అందం. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న రఘు నిర్ణయం మీద కేతునీడ పడింది. రఘు ప్రియాంతిని వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. నెల రోజులు వ్యాపారాలన్నీ మిగిలిన డైరెక్టర్ల మీద వదిలి విదేశాల్లో విహార స్థలాలన్నీ చుట్టి వచ్చాడు. ప్రియాంతితో జీవితం మధురసంలా, అమృతంలా ఉంది. 6 నెలలకు కానీ ప్రియాంతితో తన వివాహం దారుణ ఫలితం తెలియలేదు. అప్పటికి పూర్తిగా కాదు. ఎప్పుడూ అనారోగ్యం అనేది ఎరుగని రఘు అనారోగ్యం బీజం అంకురించింది. నిగనిగలాడే చర్మం రంగు కోల్పోయింది. ఆకలి ఉండేది కాదు. చెప్పలేని నీరసం, నిస్సత్తువ. తుమ్మెద రెక్కల్లాగా జుట్టు రాలిపోయి తల, ముఖం అసహ్యంగా తయారయ్యింది. ప్రియాంతి తన వంతు సేవ చేసిందని కృతజ్ఞతగా అప్పుడు అనుకున్నాడు. కానీ ప్రియాంతి తనకు వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇస్తోందని అప్పుడు తెలియదు. డాక్టర్ పినాక హస్త ట్రీట్మెంట్ చిరకాల మిత్రుణ్ణి నమ్మడం రఘు మరో పొరపాటు. పెదాలపై తీయటి మాటలు. ప్రియాంతిలాగే వెన్నెల కురిపించే పినాక హస్త కూడా రఘుని మోసం చేశాడు. ఇద్దరూ వయోముఖ విషకుంభాలే, గోముఖ వ్యాఘ్రాలే. ఆ విషయం ప్రైవేటు నర్సు స్వరూప వచ్చేటంత వరకు తనకు తెలియదు. లోపల జరగకూడని విషయాలు జరిగిపోయాయి. డీప్ డిప్రెషన్లో తనకి జీవితం మీద విరక్తి పుట్టి తన ఆస్తిపాస్తులు ప్రియాంతి పేర రాసేశాడు. కంపెనీ మేనేజ్మెంట్లో ప్రియాంతి పాల్గొనడం కష్టం కాకూడదని. రోజు డైరీ రాసే రఘు తనకిక జీవితం శూన్యంగా ఉందని, మరణమే శాంతినిస్తుందని రాసుకున్నాడు. ప్రియాంతి ప్లాన్లో భాగమే నర్సు స్వరూప. పట్టణంలో అత్యంత ధనవంతుడు రోగం బారిన పడితే అదో వార్త.
ప్రియాంతి రఘును స్లో పాయిజన్ ద్వారా హతమార్చాలని పథకం వేసుకుంది. తన చేతులకు మట్టి అంటకుండా రఘు వారసురాలిగా ఆస్తి చేజిక్కించుకోవడమే ఆమె ప్లాను. ఆమె ప్లానులో భాగమే పెయిడ్ నర్సు సేవలు ఇంట్లో. రఘు శరీరం స్వాధీనంలో లేదు. నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. కుడి చేయి కదపలేడు. వీల్ చైర్ లేకపోతే కదలలేడు. లోకం కోసం ఏర్పాటు చేసిన స్వరూప 10 రోజులు మాత్రమే పనిచేసింది. చక్కటి సేవ చేసేది. అయితే 10వ రోజు, రఘు గారు, రేపటి నుంచి మీ పనిలోకి రాను అంది. మ్లానమైన ఆమె వదనం చూసి అడిగాడు రఘు ఎందుకని. అప్పుడు చూశాడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. ఆ కన్నీటి మేఘాలతో పాటు పిడుగులాంటి వార్త చెప్పింది స్వరూప. నేను కూటికి కటిక పేదదాన్ని. గుట్టుగా బతుకుతూ నర్సు కోర్సు పూర్తి చేశాను. దుర్భరమైన దారిద్ర్యంలో కూడా ఏనాడు ఇంత నీచంగా నేను ఆలోచించలేదు. ఆయాచితంగా లాటరీ వస్తేనో, ఎవరైనా డబ్బు పడేసుకుంటేనో, నగ చేజార్చుకుంటే అవి నాకు దొరకాలని ప్రార్థించేదాన్ని. అది తప్పని తెలిసి పశ్చాత్తాపపడేదాన్ని. అలాంటిది నిన్న మేడం నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు మీకు సైనేట్ విషం ఇమ్మని. నా మీదకు కేసు రాకుండా డాక్టరు హస్తాగారు చూసుకుంటారని. నాకు అంత డబ్బు ఎందుకు? అప్పుడు అనుమానం వచ్చింది. మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో ఆ ప్రశ్నకు తేలిగ్గా జవాబు దొరికింది. మీ ఐశ్వర్యం. వాళ్ళ క్రూయల్ గేమ్లో నన్ను ఓ పావులా ఉపయోగించుకోదలుచుకున్నారు. ఇచ్చే మెడిసిన్స్ మరణింపజేసే విషాలు. నాకు వేరే ఉద్యోగం దొరికిందని, అది గవర్నమెంటుది కాబట్టి ఈ ఉద్యోగం మానేస్తున్నానని చెప్పాను. డాక్టర్ హస్తా నాకు లంచం ఇస్తానన్న విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇక ఇక్కడ నేనెలా ఉండగలను? స్వరూప కళ్ళు కన్నీటి కడలిలా మారిపోయాయి. రఘు గారు, మిమ్మల్ని ఆ దేవుడే రక్షిస్తాడు అని ఆఖరి వీడ్కోలు చెప్పి ఆమె వెళ్ళిపోయింది. రఘు మెదడులో ఆటం బాంబు పేలినట్టయింది. తన చిన్ననాటి చెలికాడు, తన సహధర్మచారిని ఇద్దరూ తనని మట్టుబెట్టాలని చూస్తున్నారు. చీకటి గుహలాంటి ఈ మారుమూల గదికి మార్చారు. ఆ తర్వాత మరో పిడుగులాంటి నిజం అవగతమైంది. ప్రియాంతి డాక్టర్ హస్తా తన పరోక్షంలో సాగించే కామక్రీడలు. ఆమె డాక్టర్ హస్తా పినతల్లి కూతురు కాదు. ఈ గేములో ఇద్దరూ ఈక్వల్ పార్ట్నర్సు. రఘు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎవరికి అన్యాయం చేయని తానెందుకు ఈ అన్యాయానికి గురవుతున్నాడు? ఇదే దేవుడి న్యాయమా? ప్రియాంతి తనదనుకున్నప్పుడు, డాక్టరు తన మిత్రుడు అనుకున్నప్పుడు మెంటల్ డిప్రెషన్లో ఉండేవాడు. ఇప్పుడు రాక్షసుల్లాంటి వాళ్ళ మీద పగ, తనను అంతం చేయాలనుకున్న వాళ్ళని అంతం చేయాలి. ఎలా? ప్రేమకు అనురాగానికి లోబడి తన జాగ్రత్తను విస్మరించాడు. తన చేతికి ఒక దుమ్ము కణం అంటకుండా తన పని చేసుకోవాలి అనుకున్నాడు హస్తా. అదే పని తను చెయ్యాలి. ఎలా? ఎలా? తనకు కాళ్ళు పనిచేయవు. ఒక చెయ్యి పూర్తిగా పనిచేయదు. ఒక చెయ్యి పాక్షికంగా. తనకి సహాయం చేయడానికి ఎవరూ లేరు. డాక్టర్కు శారీరక బలం ఉంది. అద్భుతమైన తెలివితేటలతో తనని సీన్లో నుంచి తొలగించగలడు. ప్రియాంతి ఈజ్ కరోర్పతి. డబ్బుతో న్యాయాన్ని కూడా కొనగలదు. లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని బిజినెస్లో అంటారు. అలాంటి పరిస్థితుల్లో తను ఎన్నోసార్లు గెలిచాడు. మరి ఇప్పుడు నో లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. ఏదో చేయాలి. తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది రఘు మెదడు. అప్పుడు తట్టింది. అలా జరిగితే న్యాయం జరిగినట్టే. అప్పుడే అడుగు పెట్టాడు డాక్టర్ పినాకహస్తా. అతనిప్పుడు స్నేహితుడిలా లేడు. శవాన్ని దొంగతనంగా పీక్కు తినే గుంటనక్కలా ఉన్నాడు. వెనుక ప్రియాంతి మిలమిలా మెరిసే మిన్నాగు రఘుకి తెలుసు. బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేస్తారో. మారుమూల ఉన్న ఈ గది కిందే ఉంది తన కారు గ్యారేజ్. అక్కడుంది తనకు అత్యంత ఇష్టమైన బ్లూబర్డ్ కారు. తన కారు గ్యారేజీ చాలా విశాలంగా కట్టించుకున్నాడు. ఫోన్, ఫ్యాన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కారుని శుభ్రం చేస్తూ అలసిపోతే కూర్చోడానికి సోఫా కూడా ఉంది. అది కారు గ్యారేజీ అనడం కన్నా సింగిల్ లివింగ్ రూమ్ అంటే సరిపోతుంది. ఆ కారు గ్యారేజీ ప్రక్కనే తనకిష్టమైన రోజ్ గార్డెన్. తన కారు గ్యారేజ్ వాళ్ళ రహస్య సమాగమపు చోటు. డాక్టర్ హస్తా ఏమాత్రం ఛాన్స్ తీసుకోడు. ఇంట్లో ఉన్న నౌకర్లెవరూ అటు రారు.
గార్డెన్లో మాట్లాడుతూ ఉంటారని అనుకుంటారు. నో ఎవిడెన్స్. హలో రఘు, ఎలా ఉన్నావు? నవ్వుతూ అడిగాడు హస్త. ఓన్లీ ఫ్యూ డేస్, తర్వాత నీకంతా విశ్రాంతే అని దగ్గరగా వచ్చి రఘుని పరీక్షించి ప్రియాంతి వైపు చూసి ఇంక్రెడిబుల్, ఎలా జరిగింది అని అడిగాడు. ఏమైంది డాక్టర్? అమాయకంగా అంది ప్రియాంతి. డాక్టర్ హస్త రఘు వైపు చూసి ప్రియాంతితో అన్నాడు. ఆ ప్రక్క గదిలోకి వస్తారా అని అడిగాడు. అప్పుడు ధ్వనించింది రఘు గొంతు పిరంగి గుండులా. మై డియర్ డాక్టర్, నాకంతా తెలుసు. డోంట్ ప్లే హైడ్ అండ్ సీక్. డాక్టర్ హస్త ప్రియాంతి ఇద్దరూ స్థానువులై నిలబడ్డారు. అలా బిగిసిపోకండి. నాకు ముందే తెలుసు నాకు స్లో పాయిజన్ ఇవ్వబడుతోందని. ఇప్పుడు నేను మీరిచ్చే మందు తాగడం లేదు అన్నాడు రఘు తాపీగా. కొన్ని నిమిషాల్లో ఇద్దరూ తేరుకున్నారు. లుక్, నా చిరకాల మిత్రుడా, ప్రియాంతికి నా ఆస్తి కావాలి. కొంత నీకిస్తానని మభ్యపెట్టి ఉంటుంది. అందుకే ఆశపడ్డావు. సునాయాసంగా కోట్లు వస్తాయంటే ఎవరికైనా ఆశే. నీ తప్పు లేదు. ఈ విలాసవంతమైన జీవితం నాకు విసుగ్గా ఉంది. మరణపు ఒడిలో సేద తీరుదామని నాకు ఉంది. సో మీరు నన్ను చంపే ప్రయత్నం చేయనక్కర్లేదు. నేనే మీకు సాయం చేస్తాను. నా అంతటా నేనే చచ్చిపోతాను. సో బీ రిలాక్స్డ్ రఘు అన్నాడు. డాక్టర్ హస్త ముందు రఘు అన్న మాటలకు షాక్ నుంచి తేరుకున్నాడు. ఒరే రఘు, నీకంతా తెలిసిపోయింది. ఏం చేయాలన్నా చేయలేని అసహాయ స్థితిలో ఉన్నావు. బయట ప్రపంచానికి నీకు లింకు నేను, మేడం ప్రియాంతి. నీ ఊహ కరెక్టే. ఈ ప్లానులో నా లాభం రఘువంశీ స్పిన్నింగ్ మిల్లు. ప్రతిరోజు దినం పేషెంట్లని చూసి విసిగిపోయాను. లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. మేడం గారు చెప్పిన ప్లానుని విని దానికి పడిపోయాను. క్షమించు చిన్ననాటి మిత్రమా. రఘు సానుభూతిగా చూసి అన్నాడు డాక్టర్ హస్తతో. పినాకి, నీకు తెలుసు నాకు బ్లూబర్డ్ కార్ అంటే ఎంత ఇష్టమో. అందుకే అదున్న ఆ గ్యారేజ్ని పర్సనల్ రూమ్లా మార్చుకున్నాను. అలాగే ఆ ప్రక్కనున్న రోజ్ గార్డెన్, ఆ గార్డెన్లో నా సమాధి కట్టించు. చల్లగా ఉండే పాలరాతితో సున్నంతో. దానికి 1 వారం పడుతుంది కదా. నా కారును నేను ఈ జన్మకు చూడలేను. దాన్ని పెట్రోల్ వాసన ఆఘ్రానిస్తాను. బ్యాటరీ ఛార్జీ కోసం ఎలాగూ కొన్ని నిమిషాలు స్టార్ట్ చేయాలి కదా. అది ఈ గదిలోకి వచ్చేటట్టు చెయ్యి. నా డిప్రెషన్ సంగతి డైరీలో రాశాను. సమాధి పునాదులు లేచినప్పుడు నా చేతికి పిస్టల్ ఇయ్యి. నన్ను కాల్చుకు చచ్చిపోతాను. ఇదే నా ఆఖరి కోరిక. నీ మీద ఏ కేసు రాదు. డాక్టర్ హస్త మనసు వేగంగా పనిచేస్తోంది. అయితే రఘుకింకా ప్రియాంతితో తన సంబంధం తెలియదు. ఆస్తి ఒక్కటే ఆకర్షణ అనుకుంటున్నాడు. అది ఒకందుకు మంచిదే. రఘు కోరిన కోరికలో అసమంజసం ఏమీ కనపడటం లేదు. తనకి తానే ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. పైన గులాబీ తోటలో పాలరాయి సమాధి. అదేమంత పని? కోట్ల ఆస్తి వస్తుంటే చిన్న సమాధి కట్టించడానికేం? ఆల్ రైట్, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక చెప్పక తప్పదు. పిస్టల్తో కాల్చుకుంటే పోలీసులకు అనుమానం వస్తుంది. నీ చేతులు సరిగ్గా పనిచేయవు. నువ్వు ఎలా కాల్చుకుంటావు? అందుకని నాదో సజెషన్. చెప్పు అన్నాడు రఘు. నేను ఎఫెక్టివిటీ ఆఫ్ పాయిజన్స్ ఆన్ మజిల్ ఆట్రోఫీ అన్న ఆర్టికల్లో చదివాను. కండరాల వీక్నెస్కి తక్కువ మోతాదులో విషాలిస్తే మంచి ఫలితం ఉంటుందని. నీకు సైనైడ్ ఇస్తాను. మెడికల్గా నేను ఎలిబి సంపాదించుకుంటాను. ఈ స్టూపిడ్ పోలీసులకు ఏం తెలుసు? రఘు కళ్ళల్లో నీళ్లు. థ్యాంక్స్ రా, నా కోరిక మన్నించినందుకు. కానీ చిన్న సవరణ. నా సమాధి ఏదో 10 అడుగులు బై 10 అడుగులు నేలబారు దిమ్మగా ఉండకూడదు. పూల ఆర్చిలతో గుమ్మాలతో ఒక భవనంలా ఉండాలి. మహా అయితే 4-5 లక్షలవుతాయి. నాకున్న కోట్లలో ఇది ఎన్నో వంతు. డాక్టర్ హస్త కొన్ని క్షణాలు ఆలోచించాడు. ఆఖర్న సరే అన్నాడు. వెడుతూ రేపు పని ప్రారంభిస్తాను అన్నాడు. డాక్టర్ హస్త పర్ఫెక్ట్ ప్లాన్కు రఘు పర్ఫెక్ట్ ప్లాన్ ప్రతిగా తయారయ్యింది. చేతికి దుమ్ము అంటకూడదు. మర్నాడు పనివాళ్ళు పని మొదలుపెట్టారు. రఘు ఉన్న గది నుంచి 1 అంగుళం డయాతో ఒక రంధ్రాన్ని డ్రిల్ చేశారు. గ్యారేజీలో నుంచి వచ్చే కారు ఎగ్జాస్ట్ పొగలు రఘు రూంలో ప్రవేశించగలవు. రోజ్ గార్డెన్ సగం మేర శుభ్రం చేయించారు. పనివాళ్ళు బిలబిలలాడుతూ పనులు చేస్తున్నారు. కంకర ఇసుక వచ్చి పడింది. నమ్మకమైన పనివాళ్ళు ఉండబట్టలేక రఘుని అడిగారు.
నేనే అడిగాను, రోజ్ గార్డెన్లో నాకు చల్లని భవనం కట్టించమని పాలరాయితో సున్నంతో. ఇందులో ఏం లేదు అని రఘు చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. విశాలమైన కారు గ్యారేజ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన మార్బుల్, లైమ్ల బస్తాలు పేర్చారు. బ్లూబర్డ్ కారు రోజుకోసారి స్టార్ట్ చేస్తున్నారు. ఆ పొగ రఘు గదికి గొట్టం ద్వారా వస్తూ ఉంది. వారం రోజుల తర్వాత డాక్టర్ పినాక హస్తా వచ్చాడు, చేతిలో చిన్న సీసాతో. రఘు, మన ఒప్పందం ప్రకారం పునాదులు పూర్తయ్యాయి. ఇక నువ్వు ఇది తీసుకోవాలి, డాక్టర్ రహస్యంగా అన్నాడు రఘుతో. ఆ సీసాలో పాయిజన్ ఉంది. రఘు ఆ క్రితం రోజే తన ప్రియమైన కారును చూసుకునేందుకు వచ్చాడు. అక్కడి పరిస్థితుల్ని చూశాడు. నౌకర్ల సాయంతో మళ్ళీ పైకి వచ్చాడు. డాక్టరు ప్రియాంతి కులాసాగా కాలం గడిపే ఏర్పాటుకి భంగం కలగలేదు. బిల్డింగ్ మెటీరియల్ ఉన్న ఆ విశాలమైన గ్యారేజ్లో అది గమనించాడు. సున్నపురాళ్ళ బస్తాలు బ్లూబర్డ్ కారున్న వైపు పేర్చారు, ఎత్తుగా గుట్టగా. రఘు నిర్లిప్తంగా నవ్వి అన్నాడు, డియర్ డాక్టర్, ప్రియాంతి, మీరిద్దరూ తలుపు దగ్గరగా వేసి వెళ్ళండి. నేను లోపల తలుపు వేసుకుంటాను. నా బలహీనత కారణంగా దానికి కొంత టైం పడుతుంది. సాయంత్రం వచ్చి నా శవాన్ని మార్చురీకి పంపండి. ఆ తర్వాత గార్డెన్లో నా చివరి మాటలు మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు మోగబోయింది. డాక్టర్ ప్రియాంతితో కలిసి క్రిందకు వెళ్ళిపోయాడు, తలుపు దగ్గరగా వేసి. కొన్ని క్షణాలు ఆగాడు రఘు. వీల్ చైర్ తోసుకుంటూ తలుపు వరకు వెళ్ళి తలుపు గడియ పెట్టాడు. మళ్ళీ వెనక్కు వచ్చాడు. నెమ్మదిగా వీల్ చైర్ నుంచి క్రిందకు జారాడు. తల నేల కానించి పడుకున్నాడు. అతడనుకున్న చప్పుడు వినపడింది. కారు గ్యారేజీ మూసిన శబ్దం, ఫ్యాను లైటు వేసిన శబ్దం, సన్నగా మాటలు, పరవశపు మూల్గులు. డాక్టర్ అండ్ ప్రియాంతి దొంగతనంగా కలుసుకునే ప్రేయసీ ప్రియుల మనస్తత్వం రఘు సరిగ్గానే ఊహించాడు. మంచినీళ్ళ గ్లాసు తీసుకున్నాడు. గ్యారేజీలోకి ఉన్న గొట్టం గుండా నెమ్మదిగా ఆ నీటిని గ్యారేజీలోకి జారవిడిచాడు రఘు. వాటర్ అండ్ లైమ్ డెడ్లీ కాంబినేషన్లో. నిశ్శబ్దంగా నీరు గ్యారేజీలోకి వెళ్ళింది. సరిగ్గా అక్కడే ఉంచిన బస్తాల మీదకు. అది లైమ్ స్టోన్ ఉన్న బస్తాలు. కొన్ని క్షణాల నిరీక్షణ తర్వాత అతను అనుకున్నది జరిగింది. వీల్చైర్ మీద నుంచి లేవబోయాడు. కొద్దిపాటి శ్రమ తర్వాత కాళ్ళల్లో శక్తి వచ్చింది. చేతులతో పాకుకుంటూ తలుపు వరకు వచ్చాడు. సులభంగానే తలుపు తెరచుకుంది. తలుపు తీశాడు. నౌకర్లు కనపడ్డారు. అయ్యా అన్నారు. నన్ను కారు దగ్గరకు తీసుకువెళ్ళండి అన్నాడు. వాళ్ళు అతన్ని భుజం మీద మోసుకుంటూ హాలులోకి తీసుకువచ్చారు. రఘు అక్కడ ఆగమని సంజ్ఞ చేశాడు. ఫోన్ దగ్గరికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్. మా ఇంట్లో అగ్ని ప్రమాదం, కారు గ్యారేజ్లో. అక్కడ డాక్టర్ పినాక హస్తా, నా భార్య ప్రియాంతి ఉన్నారు. వెంటనే రండి. ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయండి. నో నేను పెరాలిటెక్. ఫోన్ పెట్టేశాడు. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. సారీ రఘు గారు, సున్నప్రాయి బస్తాలకు ఎక్కడో తడి తగిలి అంటుకున్నాయి. కారుకి సంబంధించిన ఆయిల్, పెట్రోలు ఉండడం వల్ల త్వరగా మంటలంటుకున్నాయి. మరి డాక్టరు, ప్రియాంతి నో ఛాన్స్. వాళ్ళు బయటకు వచ్చే అవకాశమే లేదు. దే ఆర్ రెడ్యూస్డ్ టు యాషన్. ఇద్దరూ బూడిదైపోయారు. ఇట్ ఈజ్ టెరిఫిక్ యాక్సిడెంట్, పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నాడు. సున్నపురాయి బస్తాల మీద నీళ్లు పోయడం, అక్కడున్న వాళ్ళిద్దరూ కాలిపోవడం రఘు అనుకున్నట్లే జరిగింది. టిట్ ఫర్ టాట్. ఇది దేవుడి న్యాయం. ఇంకో ఫోన్ చేశాడు. నర్సు స్వరూప పలికింది. స్వరూప, నీ వల్ల బ్రతికాను అన్నాడు రఘు. మరో గుడ్ న్యూస్ సార్. 1 నెల 2 నెలల ట్రీట్మెంట్తో మీరు పూర్వపు రఘు అవుతారు. తృప్తిగా ఉంది రఘుకి. శరీరంలో ఏదో కొత్త జీవశక్తి ప్రవేశించినట్లయింది. ఎస్, ఇదే దేవుడి న్యాయం అనుకున్నాడు దీర్ఘంగా ఉచ్ఛ్వాస తీసుకుంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.